ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య స్వయంభూలుగా వెలిసిన శ్రీ రాజశ్యామల సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అష్టోత్తర పూజలను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన వేడుకల సందర్భంగా భక్తుల కోసం గురవాయిగూడెం గ్రామానికి చెందిన కుమారి మంజుశ్రీ కూచిపూడి నృత్యం శ్రోతలను ఆకట్టుకుంది. కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం పలువురిని అలరించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జడ్పీటీసీ పోలనాటి బాబ్జీ, మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ధర్మకర్తల మండలి సభ్యులు మల్నీడి బాబీ, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ శాశ్వత ధర్మకర్త దల్లి గోపీనాథ్, ఆలయ కమిటీ సభ్యులు చిరంజీవి, మంజుశ్రీని సత్కరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. బలమైన ప్రతిఘటనోద్యమాలకు నిర్మించిన కామ్రేడ్ రవణకు నిజమైన నివాళులని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ అన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోసు 8వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో బోసు బొమ్మ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఈరోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఏ హక్కులు లేని సమయంలో 1908లో అమెరికాలో న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు వీధుల్లోకి వచ్చి పురుషులతో పాటు సమానంగా మాకు వేతనాలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించాలని, ఓటు హక్కును ఇవ్వాలని, గృహహింసను అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళలు ఈదులోకి ఎక్కారు. దాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి 1909 నుండి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పిలిపించి 115 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు మహిళలకి ఎటువంటి హక్కులు లేకుండా పోయినాయి. గృహహింస అనేది కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. బయట పని చేస్తారు, ఇంటికి వచ్చి ఇంట్లో పని చేస్తారు, పిల్లలు శుభ్రం చేస్తారు. అన్ని పనులు చేసినప్పటికీ పురుషాధిక్య సమాజంలో మహిళల మీద ఎక్కువ భారం పడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ విధానాలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. స్త్రీ పురుషులు సమాన హక్కులు లేకుండా, సమాన పనులు సమాన వేతనాలు లేకుండా, అదేవిధంగా పని ప్రదేశాల్లో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయి. ఇటువంటి అన్ని అరికట్టి స్త్రీ పురుషులు సమానమైనటువంటి సమాజానికి ఈ ప్రజలను తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. Please like, share, subscribe our channel.